మరొక కీలక పరిణామం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. శ్రీచరణ్ పై ముస్సోరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. మొత్తం 11 కీలకమైన అంశాలతో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో శ్రీచరణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. శ్రీచరణ్ ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారు. ఈ ఘటనకు ముందు 48 గంటల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలు, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, కమ్యూనికేషన్ రికార్డులు పరిశీలిస్తున్నారు. జూన్ 15న అనుమానాస్పద స్థితిలో గాయత్రి మృతి చెందింది. భర్తే హత్య చేశాడంటూ గాయత్రి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పెళ్ళైన 7 నెలల్లో అనుమానించాడు, వేధించాడు అంటూ గాయత్రి బంధువులు, ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. శ్రీచరణ్ది ఒక శాడిస్ట్ ప్రవర్తన అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. గాయత్రి బ్యాగ్కు ఒక ట్రాకర్ కూడా పెట్టి మరి నిఘా పెట్టేవాడు. ఈ విషయానికి సంబంధించి పోలీసులకు కూడా కంప్లైంట్ చేద్దాం అనుకుంది తను అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. రిషికేష్, హరిద్వార్ వెళ్తున్నట్లు మాత్రమే చెప్పారు. ముస్సోరిలో హోటల్ రూమ్ తీసుకున్నట్లుగా మాకు చెప్పలేదు అనే విషయాన్ని పేరెంట్స్ రివీల్ చేశారు. ఘటన జరిగిన రోజే రాత్రి భర్త ఫోన్ నుంచి గాయత్రి తల్లిదండ్రులకు ఫోటో వెళ్ళిందట. పెళ్ళైన 7 నెలల్లో ఇలా ఫోటో రావడం ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్తున్నారు. గాయత్రికి లో బ్లడ్ ప్రెషర్ ఉందని పోలీసులకు శ్రీచరణ్ తప్పుడు సమాచారం ఇచ్చాడంటూ పేరెంట్స్ ఇప్పుడు మరిన్ని విషయాలను చెప్తున్నారు. గాయత్రికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మరోవైపు గాయత్రి మరణంతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ శ్రీచరణ్ చెప్తున్నాడు. ముస్సోరికి వెళ్ళి తెల్లారేసరికి గాయత్రి చలనం లేకుండా ఉంది అంటూ ఇప్పుడు పోలీసులకి శ్రీచరణ్ చెప్తున్నటువంటి వివరాలు మనం చూస్తున్నాం. సో ఇక్కడ 2 వెర్షన్స్ మనకు కనిపిస్తున్నాయి, 3 వెర్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, గాయత్రి పేరెంట్స్ గాయత్రిని శ్రీచరణ్ చాలా దారుణంగా అనుమానించేవాడు, హింసించేవాడు అని చెప్పేసి చెప్తున్నారు. అతను ఒక సైకోలాగా బిహేవ్ చేసేవాడు అని చెప్తున్నారు. గాయత్రి ఫ్రెండ్స్ చెప్తున్నారు గాయత్రిని అనుమానంతో చివరికి తన ల్యాప్టాప్కి ఒక GPS ట్రాకర్ కూడా అమర్చాడు. ఈ విషయానికి సంబంధించి కూడా గతంలో గొడవలయ్యాయి, పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామనుకుంది తను అని చెప్పేసి గాయత్రి ఫ్రెండ్స్ చెప్తున్నారు. మరోవైపు శ్రీచరణ్ చెప్తున్నాడు నాకు ఏ సంబంధం లేదు, మేము 3 o'clock వరకు వైన్ తాగాం, తర్వాత నిద్రపోయాం, ఉదయం లేచేసరికి ఇలా పడిపోయి ఉంది గాయత్రి అని చెప్పేసి శ్రీచరణ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ కేసు డీటెయిల్స్ని చూస్తున్నటువంటి మీకు ఏమనిపిస్తుంది? మరోవైపు తనకి లో బ్లడ్ ప్రెషర్ ఉంది అని చెప్పి పోలీసుల్ని తప్పుదో పట్టించాడు అనే విషయాన్ని కూడా ఇప్పుడు పోలీసులు ఇటు పేరెంట్స్ చెప్తున్నారు. అండ్ ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు మెన్షన్ చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా పక్కా ప్లాన్తో చేశాడు, గాయత్రి మీద అనుమానంతో చిత్రహింసలు పెట్టి చివరికి టార్చర్ చేసి ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేసి ఆ యువతి ప్రాణాలు తీశాడు అనేది పేరెంట్స్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో చాలా విషయాలు కొంత బలంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. అండ్ మోరోవర్ అసలు వాళ్ళు అక్కడికి వెళ్తున్నట్లు, ముస్సోరి వెళ్తున్నట్లు ఎందుకు చెప్పలేదు, వాళ్ళ ప్లాన్లో లేదు అనేది పేరెంట్స్ చెప్తున్నారు. మరోవైపు శ్రీచరణ్ కూడా అక్కడ మాట్లాడాడు, మనం చూస్తున్నాం ఆ డీటెయిల్స్ కూడా. బట్ బిఫోర్ దాట్ ఒక్కసారి మా ప్రతినిధి రామచంద్రన్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది. అండ్ ఎఫ్ఐఆర్ కాపీలో ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ అనేది కూడా మనం మాట్లాడబోతున్నాం. రామచంద్ర, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి కీలక విషయాలు ఏంటి? విచారణ ఇప్పుడు ఏ కోణంలో జరుగుతుంది? పోలీసుల విచారణ అసలు ఎంతవరకు వచ్చింది ఈ విషయంలో? నందు, వాస్తవానికి ఘటన 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకుంది. 15వ తేదీన అంటే ఈ నెల జూన్ 15న ముస్సోరి పోలీసులకు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, రాధా గాయత్రి భర్త శ్రీచరణ్. అయితే మృతదేహాన్ని తీసుకొచ్చే క్రమంలో వారికి ఎలాంటి అనుమానాలు ఆ సమయంలో రాలేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వివిధ అంశాలు, గతంలో జరిగిన అంశాలు, అట్లాగే అనుమానాలు, ఇట్లాంటి అన్నింటి మీద వారి కుటుంబ సభ్యులు అతన్ని ప్రశ్నించడం జరిగింది. అంత్యక్రియలు జరిగే సమయంలో సహజంగా ఒక భర్త కానీ భార్య కానీ చనిపోయినప్పుడు ఇద్దరి మధ్య అనుబంధం ఆ సంఘటన నేపథ్యాన కనిపిస్తుంది. కానీ అక్కడ భిన్నంగా కనీసం భార్య ఆఖరి చూపు చూసే ప్రయత్నం కూడా శ్రీచరణ్ ప్రయత్నించలేదని ఆ కుటుంబ సభ్యులు అలాగే ఆ గ్రామస్తులు, ఏదైతే విజయనగరం జిల్లా జామి మండలం మామిడిపల్లి గ్రామంలో అంత్యక్రియలు జరిగినప్పుడు శ్రీచరణ్ ప్రవర్తనలో ఒక భిన్నమైన తత్వం, సహజంగా ఒక భార్యపై ప్రేమ చూపించిన దశలో ఒకసారిగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా అతని షర్ట్ పట్టుకొని కాలర్ పట్టుకొని కూడా ప్రశ్నించారు. ఆ క్రమంలోనే రాధా గాయత్రి సోదరి రాధా మాధురి కూడా అంశంపై ప్రశ్నించడం జరిగింది. ఈ దశలో వారికి అనుమానాలు రావడంతో ఒకసారిగా
ఏ అంశాలు ఆమె మరణానికి కారణమై ఉంటుంది అని ఆ ఆలోచనలో పడి ఆ తర్వాత ముస్సోరికి వెళ్ళడం జరిగింది. 2 రోజుల క్రితం వెళ్ళారు. నిన్న 20 తేదీన దీనికి సంబంధించి 12 అంశాలు అందులో పేర్కొనడం జరిగింది. అందులో కీలకంగా చెప్పుకోవాలంటే ఒకటి, అతను రాధా గాయత్రిని తొలిదశ నుంచి అనుమానించడం, ఆమె సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ లో ట్రాకర్ పెట్టడం, GPS సిస్టమ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం, అట్లాంటి అంశాలు. మరొకటి, అతను ఏదైతే ఋషికేశ్ అలాగే హరిద్వార్ వెళ్తామని, తమ కుమార్తెతో వెళ్తామని చెప్పి ఆ తర్వాత ముస్సోరి వెళ్ళిన అంశాలు మాత్రం ఏమాత్రం చెప్పకపోవడం, అలాగే మరణించిన అంశాలు చెప్పకపోవడం కాక అక్కడ పోలీసులకు కొంత తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పుడు కూడా లో బీపీ ఉన్నట్టు చెప్పారు. ఇట్లాంటి అంశాలు, అలాగే ఆమెకు సంబంధించిన ఏదైతే అనారోగ్య పరిస్థితులు లేకపోవడం కాకుండా ఆమె ఎప్పుడు కూడా వైన్ తీసుకునే సందర్భాలు లేవు. కానీ హోటల్ సిబ్బంది రెడ్ వైన్ ఇచ్చారు. ఆ రెడ్ వైన్ తీసుకున్న తర్వాత నిద్రపోయాం. మరుసటి రోజు ఆమె ఈ రకంగా అచేతన స్థితిలో ఉండి మృత్యువాత పడింది అని చెప్పడం జరిగింది. ఈ అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా ప్రధానంగా ఒక రకంగా కోల్డ్ బ్లడ్ మర్డర్, అంటే బయటకు ఎలాంటి గాయాలు కానీ ఇట్లాంటి అంశాలు కనిపించకుండా తన కుమార్తెను శ్రీచరణ్ అంతమొందించాడని సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ క్రమంలో తన కుమార్తెను ఏదైనా డ్రగ్స్ కానీ ఏదైనా మెడిసిన్ ఇచ్చి కూల్ డ్రింక్స్ లో కావచ్చు, అతను చెప్పినట్టు రెడ్ వైన్ లో కానీ కలిపి చంపేసి ఉంటారు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో వారి పర్యటన వాస్తవానికి చూసుకుంటే జూన్ 14వ తేదీన ఎవరైతే శ్రీచరణ్ ఉన్నాడో శ్రీచరణ్ పుట్టినరోజు, ఆ పుట్టినరోజు సందర్భంగా వెళ్తాం ఇట్లా ఋషికేశ్ హరిద్వార్ అని చెప్పారు. కానీ భిన్నంగా ముస్సోరి వెళ్ళారు. ముస్సోరి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి తర్వాత శ్రీచరణ్ మొబైల్ నుంచి తమ ఇంటికి ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఒక అన్యాచురల్ ఫోటోగా కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాదాపు 7 ఏళ్ల వివాహ బంధంలో ఇప్పుడు కూడా ఆ రకమైన ఫోటో తమ కుమార్తె నుంచి కావచ్చు, అల్లుడి నుంచి రాలేదు. కానీ ఆ రోజు వచ్చిన ఆ ఫోటో తమకు కొంత అనుమానాలు కలిగించింది. ఇట్లాంటి మొత్తం 12 అంశాలతో కూడా కూడిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అతని ప్రవర్తన తొలిదశ నుంచి, అంటే వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత నుంచి తమ కుమార్తె నడవడిక విషయంలో, అలాగే ఆమె కదలికలు, ఇట్లాంటి అంశాలని ఒక గోప్యంగా తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇట్లాంటి అంశాలపై అనుమానాలు ఉండడమే కాకుండా ఖచ్చితంగా ఈ తన కుమార్తెను అంతమొందించే క్రమంలో శ్రీచరణ్ ఒక గుట్టుగా వ్యవహరించాడు. దీనికి సంబంధించి డ్రగ్స్ ఇట్లాంటి అంశాలు కూడా వినియోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు చేయాలని కూడా ఆయన ముస్సోరి పోలీసులకు చెప్పడం జరిగింది. దాంతో నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన FIR కాపీ కూడా ఈ రోజు చేయడంతో అది RTV ఇప్పుడు బయట పెట్టిన పరిస్థితి. ఈ దశలో పోలీసులు కూడా లోతుగా విచారణ జరుపుతున్నారు. నిజానికి ఆ రోజు ఏదైతే కియా స్టే హోమ్ లో సంఘటన జరిగినట్టు శ్రీచరణ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భార్యాభర్తల సంబంధించిన వ్యవహారం కాబట్టి పోలీసు ఫార్మాలిటీ ప్రకారం ఎలాంటి అనుమానాలు అతను వ్యక్తం చేయకపోవడంతో ఒక అనారోగ్య పరిస్థితిలో, అంటే ఒక రకంగా సముద్ర మట్టానికి చాలా ఎత్తుగా ఉండడం, శ్రీచరణ్ తరపున అంటే శ్రీచరణ్ ఎప్పటికే చెప్తున్నాడు నాకు అసలు ఏ సంబంధం లేదు, ఉదయం లేచేసరికి పడిపోయి ఉంది ఇలా అని చెప్పేసి. శ్రీచరణ్ తరపున ఎవరైనా మాట్లాడుతున్నారా? అతని బంధువులు కానీ అతని పేరెంట్స్ కానీ? ఇప్పుడు గాయత్రి పేరెంట్స్ ఏమో అతను పెద్ద సైకో అని అనుమానించేవాడని, గొడవలు ఉండేవని ఇవన్నీ చాలా చెప్తున్నారు. GPS ట్రాకర్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా. మరి వీటికి సంబంధించి ఇటు శ్రీచరణ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? వాస్తవానికి శ్రీచరణ్ బంధువులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు మీడియా ముందు కానీ మీడియాతో కానీ మాట్లాడడానికి పెద్ద ఆసక్తి చూపట్లేదు. నిన్న సింహాచలంలోని మీరు ఆ విజువల్స్ చూడవచ్చు. ఒక హోటల్లో ఆయన ఉంటున్న అంశాన్ని గుర్తించి మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఆయన వివరణ అడిగే ప్రయత్నం చేయగా ఆయన ఒక రకంగా మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తించాడు. ప్రధానంగా చూసుకుంటే ఇద్దరి మధ్య వైవాహిక బంధం సరిగా లేకపోతే ముస్సోరి ఏ రకంగా వెళ్తామని ఒక రకమైన ప్రశ్న వేయడమే కాకుండా అతను మాటల్లో ఏదైతే FIR నమోదు అవడానికి ముందే అతను నేను ఆల్రెడీ ఫిర్యాదు చేశాను, ఫిర్యాదు బట్టి ఏదైతే పోస్ట్ మార్టం నివేదికలో అసలు వాస్తవాలు బయటపడతాయని ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే తొలి దశ నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు మీడియాకి దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అట్లాగే దీనికి సంబంధించి సహజంగా ఒక భారతీయ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే 11 రోజుల వరకు కొన్ని సాంప్రదాయ ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా తాము సింహాచలంలో ఉంటూ ఆ ప్రక్రియ కొనసాగిస్తున్నాం అని చెప్తున్నారు. నిజానికి వారు మామిడిపల్లిలో ఉండాల్సిన పరిస్థితి, కానీ మామిడిపల్లిలో ప్రజలు ఆగ్రహంతో ఉండడంతో వారు సింహాచలంలో ఉంటూ దానికి సంబంధించిన సాంప్రదాయ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మనం ఇప్పుడు
ఈ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైన దశలో ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను కూడా మనం సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దశలో వారి తండ్రి కానీ లేకపోతే శ్రీచరణ్ సంప్రదిస్తే వివరణ ఇచ్చినట్లయితే ఆ అంశాన్ని కూడా మనం బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నందు. రైట్ థ్యాంక్ యూ రామచంద్రరావు. నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ మన దగ్గర ఉంది, కొన్ని డీటెయిల్స్